సార్, మరీ ముఖ్యంగా విశాఖ మనం చూసినట్లయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చాలా సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఆంధ్రులు. కానీ అలాంటి ఆ విశాఖ ఉక్కుకి సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది మోదీ ప్రభుత్వం. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ విఆర్ఎస్కి అప్లై చేసుకోండి అని చెప్పేసరికి ఒకలాంటి అలజడికి గురవుతున్నారు. ఖచ్చితంగా విశాఖను ఉక్కును మూసివేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు వేస్తుంది. సో ఒకలాంటి భయాందోళనలో ఉన్నారు విశాఖ వాసులు అనేది మనం వింటూ ఉన్నాం. నిజమే అంటారా? ఏమనుకోవాలి? ఇది 100% వాస్తవమ్మా. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ఇవాళ ఏవైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటి ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేయాలి. కారణం ఏమంటే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కి వారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఉన్నాయి, దాని ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈరోజు వాటిని డిస్మాంటిల్ చేయొచ్చు, వేరే వాళ్ళకి అమ్మేయచ్చు, ఆ రకంగా లాభాలు పొందవచ్చు. అదే విధంగా ప్రైవేట్ వారి చేత వేరే స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా చేయించవచ్చని వాళ్ళు పథకం ప్రకారమే దీన్ని చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ 15వ తేదీ నుండి రేపు 31వ తేదీ వరకు విఆర్ఎస్ తీసుకోండి. ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. 15 సంవత్సరాల అనుభవం ఉండి 45 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరు కూడా ఇందుకు వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వారందరూ అప్లై చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. ఏది ఏమైనా సరే, ఎంతమంది పోరాటం చేసినా, ఎంతమంది వ్యతిరేకించినా దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని డిస్మాంటిల్ చేయాలి, దీన్ని మూత వేయాలి అనేది వాళ్ళ ఐడియా. దానికోసం ఆల్రెడీ గత 4 మాసాలుగా ఎవరైతే ఉద్యోగస్తులు కార్మికులు ఉన్నారో వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. రెండోది దాని క్యాపిటివ్ మైన్స్ ఇవ్వమంటే క్యాపిటివ్ మైన్స్ ఇవ్వడం లేదు. వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించమంటే వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించడం లేదు. ఇక్కడున్న నాయకులు అంటే పురంధరేశ్వరి గారు కానీ లేదా ఇతర నాయకులు కానీ వాళ్ళు ఏదో మభ్యపెట్టే ప్రకటనలు చేస్తా ఉన్నారు తప్ప దాన్ని నిలబెట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు చేయడం లేదు. దురదృష్టం ఏమంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడారు. విశాఖవాసుల దగ్గరకు వచ్చారు, రోడ్డు మీద కూర్చున్నారు, బైఠాయించారు. ఇవన్నీ మీడియా సాక్షిగా చూసాము. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నట్టుగా మనం చూడట్లేదు. చాలా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజు ఉక్కు పరిరక్షణ కమిటీ వారికి ఒక వ్రాతపూర్వకంగా లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ లో ఆయన చెప్పింది ఏమంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చేయాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది అన్నాడు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మేమందరం కూడా రాజీనామా చేస్తాం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా అని చెప్పాడు. మరి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో మీరే ఉన్నారు, దాన్ని ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఆ బాధ్యతను మీరు విస్మరిస్తా ఉన్నారు. అదే విధంగా రెండవది, ఇవాళ మీరు రాజీనామా చేస్తామని రాజీనామా చేయమని మేమేమి అడగడంలే. మీరు లెటర్ ఇచ్చారు కాబట్టి మీరు రాజీనామా చేయమని అడగడంలే. కనీసం మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. మన నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు, మీరే జనాన్నంతా తోలారు. ఆ సభలో కనీసం ఒక్క మాట కూడా మీరు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలే. పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, అనకాపల్లిలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మిట్టలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, దానికి క్యాపిటివ్ మైన్స్ చేయమని అడుగుతా ఉన్నారు. ఇంత దిగజారి ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి మీరు క్యాపిటివ్ మైన్స్ అడుగుతా ఉన్నారు, కానీ బ్రాండ్ ఇమేజ్ ఉండి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాపిటివ్ మైన్స్ గురించి మీరు డిమాండ్ చేయడంలే, ఆ ఊసేత్తడంలే. పైగా పవన్ కళ్యాణ్ గారు మాకు అధికారం వచ్చిన తర్వాత చూడమని చెప్పాడు. మరి మీరు అధికారంలో ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, మీరేం మాట్లాడలేకపోతా ఉన్నారు. కనీసం ప్రస్తావించడానికి కూడా మీరు భయపడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది పక్కా అన్యాయం జరుగుతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోసం జరుగుతా ఉంది. నేను మాత్రం ఒక్క విషయం గ్యారంటీగా చెప్పగలను, ఇవాళ మీరు అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి దానికి క్యాపిటివ్ మైన్స్ ఇచ్చి ఇక్కడ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మూసేస్తే మాత్రం చరిత్రలో అనామకులుగా మిగిలిపోతారు. ఓకే, నరేంద్ర మోడీ
ఆయన ఆ పాలసీ తీసుకున్నాడు, దాంతో ముందుకు పోతున్నాడు. దాన్ని ఖచ్చితంగా ఎండగడతాం, అందరం కూడా వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమ మాట నిలబెట్టుకోనందుకు, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తమ కాలంలో మూసివేసినందుకు చరిత్రలో అనామకులుగా మిగిలిపోతారు. ఇది మాత్రం స్పష్టంగా జరిగి తీరుతుంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఎదిరిస్తారు.